ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విశాఖపట్నానికి జరుగుతున్న అండ్ జరగబోయే డెవలప్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అలానే మన విశాఖపట్నంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన ఆంధ్ర రాష్ట్రానికి హృదయం అయిన విశాఖపట్నం ఇప్పుడు డెవలప్మెంట్లో దూసుకుపోతుంది. ఒకప్పుడు పోర్ట్ సిటీగా పేరుగాంచిన మన విశాఖ ఇప్పుడు మళ్ళీ మల్టీ సిటీగా ఇండస్ట్రీస్, టూరిజం, ఎడ్యుకేషన్, రోడ్లు, రైల్వేలు, మెట్రో ప్రాజెక్టులతో డెవలప్మెంట్ దిశగా ముందుకు సాగబోతుంది. ఎలా అంటారా? ఇందులో ఆల్రెడీ విశాఖపట్నానికి చాలా వరకు హైవే కనెక్టివిటీ చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా రైల్వే జోన్ వచ్చింది. రైల్వే బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా మీరు తెలుసుకోవాలంటే మన విశాఖపట్నంలో ది డెక్ ఉంది కదా, అందులో కూడా రైల్వేకి సంబంధించిన కొన్ని ఆఫీసులని స్టార్ట్ చేశారు. ఇంకా మనం చూస్తున్నట్లయితే కొత్త షాపింగ్ మాల్స్ కూడా రాబోతున్నాయి. అందులో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్న ఇనార్బిట్ మాల్, ఏఎస్ఎన్ మెగా మాల్, బీచ్ రోడ్ దగ్గరలో రాబోయే లూలు మాల్, ఇవన్నీ కూడా కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా మన సిటీకి యాడ్ అవబోతున్నాయి. అలానే మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మన విశాఖపట్నం బీచ్ రోడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. అండ్ టూరిజం కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మన విశాఖ కైలాసగిరి దగ్గర తెలుసు కదా, గ్లాస్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు రీసెంట్గా. అది కూడా తొందరలోనే ఓపెన్ అయిపోతుంది. ఇంకా కొత్త కంపెనీలు కూడా మన విశాఖపట్నానికి రాబోతున్నాయి. టీసీఎస్ కూడా రీసెంట్గానే మన విశాఖపట్నం ఐటీ సైజ్లో మొదలైంది. దానికన్నా ముందే ఇన్ఫోసిస్ కూడా వచ్చింది. గూగుల్ కూడా రాబోతుందని చెప్తున్నారు. అలానే కొత్త డేటా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి మన న్యూస్లో చూస్తున్నాం. సో ఇవన్నీ చూస్తుంటే మన విశాఖపట్నం కొన్ని సంవత్సరాల్లో చాలా వరకు చాలా డెవలప్మెంట్ అవ్వబోతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా మనం డెవలప్మెంట్లో చూస్తున్నట్లయితే హైవేస్, ముఖ్యంగా మన విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న రాయ్పూర్ హైవే సెంట్రల్ నుంచి మన విశాఖపట్నానికి మంచి కనెక్టివిటీ ఇస్తుంది. ఇంకా మన చెన్నై కోల్కతా హైవే, నేషనల్ హైవే 16 ఆల్రెడీ మన అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు కంప్లీట్గా వైజాగ్ని బైపాస్ చేస్తూ 6 లేన్ రోడ్డు వేశారు. సో ఈ రోడ్ వేయడం వల్ల సిటీలో చాలా వరకు ట్రాఫిక్ అనేది తగ్గింది. మన అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 6 లేన్ రోడ్ కూడా అప్రూవ్ అయింది. దాని డిపిఆర్ కూడా సబ్మిట్ చేశారు. అది కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు మనం హ్యాపీగా ఎటు వెళ్ళాలన్నా 6 లేన్ రోడ్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది మన విశాఖపట్నం. మన విశాఖపట్నంలోని చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మన గంభీరం దగ్గరలో ఉంది. మన గీతం యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ, అలానే చాలా కాలేజెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మన రఘు ఇంజనీరింగ్ కాలేజ్, అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇలా చాలా కాలేజెస్ ఉన్నాయి. మరి మీరే కాలేజ్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. సో ఇంకా లా పరంగా చూసుకుంటే మన విశాఖపట్నంలోని లా కాలేజ్ రోడ్ కదా, ఎండర్ దగ్గరలోని అక్కడ ఒక లా కాలేజ్ ఉంది. అండ్ అలానే మన సబ్వరం దగ్గరలోని ఇంకొక లా యూనివర్సిటీ కూడా ఉంది. మన విశాఖపట్నంలో ఉన్న యూనివర్సిటీస్ ఇంకా కాలేజెస్ అన్నిటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్కడెక్కడ ఏమున్నాయనేది అండ్ అలానే ఎలా ఉన్నాయనేది మీకు క్లియర్గా చూపిస్తాను మన ఛానల్లోని. ఇంకా ముఖ్యంగా మన భోగాపురం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అయిందంటే ఆ చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ జరుగుతాయి. అండ్ అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆల్రెడీ మీకు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తున్నట్లయితే చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటాయి ఆ దగ్గరలో జరుగుతున్న డెవలప్మెంట్స్ అయితే. అందులో ముఖ్యంగా మీకు రీసెంట్గానే చూపించాను, ఒబెరాయ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ పక్కనే మ్యారియట్, ఇంకా చాలా హోటల్స్ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా చాలా వరకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగావకాశాలు పెరిగాయంటే ఖచ్చితంగా అక్కడ పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరిగిందంటే అక్కడ నిత్యావసరాలు పెరుగుతాయి. అలా ఒకటి పెరిగి ఆ ప్లేస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ అవుతుంది. అండ్ ఇంకా మనం రోడ్స్ గురించి చూస్తున్నట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భీమిలి నుంచి భోగాపురం బీచ్ కారిడార్ని కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఇంకా మనకి మన పెందుర్తి నుంచి టువర్డ్స్ అరకు వెళ్తాం కదా, ఆ రూట్లోని పెందుర్తి నుంచి బౌద్ధవరం వరకు 4 లేన్ రోడ్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. రైల్వేస్లో చూసుకున్నట్లయితే మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ని, సింహాచలం రైల్వే స్టేషన్ని, తర్వాత మన అనకాపల్లి, ఇంకా కొత్త వలస, ఈ రైల్వే స్టేషన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. మీకు నేను వాటిలో ప్రతి డెవలప్మెంట్ చూపించాను. సింహాచలం రైల్వే స్టేషన్ చూపించాను, అలానే మన
విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూపించాను అండ్ అనకాపల్లి రైల్వే స్టేషన్ కూడా చూపించాను. మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చూడొచ్చు. అలానే మన దువ్వాడ రైల్వే స్టేషన్ ఉంది కదా, ఆ దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేస్తున్నారు అండ్ డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మన విశాఖ సిటీ అంటేనే పోర్ట్ సిటీ కదా, సో పోర్ట్ని కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ఈ పోర్ట్కి కనెక్టింగ్ హైవేస్ని కూడా వేస్తున్నారు. అదే మన సబ్బవరం శీలానగర్ హైవే అండ్ శీలానగర్ నుంచి పోర్ట్ వరకు ఒక హైవే, కంప్లీట్గా మొత్తం ఒకటే హైవే, కానీ దీని 2 భాగాలుగా విడదీసి ఒకటి పోర్ట్ నుంచి శీలానగర్ వరకు వేస్తున్నారు అండ్ రీసెంట్గానే మన సబ్బవరం నుంచి శీలానగర్ వరకు హైవేని స్టార్ట్ చేశారు. ఆ హైవే డెవలప్మెంట్ కూడా నేనైతే మీకు చూపించాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. అలానే మన విశాఖపట్నం పోర్ట్తో పాటు కొన్ని ఫిషింగ్ హార్బర్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకా మన మూలపేట దగ్గర ఇంకొక పోర్ట్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ మూలపేట పోర్ట్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా నేనైతే మీకు చూపించాను. అండ్ దాంతోపాటు మన అన్నవరం దగ్గరలోని కాకినాడ సెస్ పోర్ట్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అది నేను మీకు చూపించలేదు, అది మాత్రం తొందరలో మీకు నేను చూపిస్తాను. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే చాలా కొత్త రోడ్లను కూడా డెవలప్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మన ఎయిర్పోర్ట్కి ఈజీ కనెక్ట్ అవ్వడానికి 7 రోడ్స్ని అయితే రీసెంట్గానే స్టార్ట్ చేశారు. ఆ వీడియో కూడా నేను చేశాను, ఏ రోడ్ స్టార్ట్ చేశారనేది, అది కూడా మీరు చూడొచ్చు. తొందరలో ఆ రోడ్లో జరుగుతున్న డెవలప్మెంట్ని, ఆ రోడ్లో జరుగుతున్న వర్క్ ప్రోగ్రెస్ని నేనైతే మీకు చూపిస్తాను. మన ఛానల్లో ఇన్ని డెవలప్మెంట్స్ ఇంకా అక్కడ జరుగుతున్న కంప్లీట్ ప్రోగ్రెస్ని నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థం కావట్లేదా మన విశాఖపట్నం ఏ రేంజ్లో డెవలప్ అవబోతుంది అనేది. సో ఇలానే ఇంకా బాగా డెవలప్ అవుతుంది అండ్ ఆ డెవలప్మెంట్ నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన విశాఖపట్నానికి మెయిన్ జంక్షన్ ఏదైనా ఉందంటే అది మన ఎన్ఏడి జంక్షన్. ఆ జంక్షన్ దగ్గర కూడా ఇంకొక కొత్త ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు. రీసెంట్గానే అక్కడ మనకి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఆ ఫ్లైఓవర్ ఓపెన్ అయిపోయి ఆ ఫ్లైఓవర్లో మనం అందరం వెళ్తున్నాం అండ్ అక్కడ మ్యాక్సిమం ట్రాఫిక్ అయితే తగ్గింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రాపర్గా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల అక్కడ ట్రాఫిక్ కంజెషన్ వస్తుంది. అందరూ ప్రాపర్గా ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే అక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు అండ్ ప్రమాదాలు కూడా జరగవు. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ పక్కనే మనకి రైల్వే బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. అది కూడా కంప్లీట్ అయిందంటే ఇంకా ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుంది. అలానే ఈ అక్టోబర్లో మెట్రో కూడా స్టార్ట్ చేస్తా అన్నారు. అది కూడా ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు నేను అప్డేట్ని చూపిస్తాను. అండ్ అలానే మీకు కంప్లీట్గా మెట్రో గురించి కూడా కంప్లీట్ వీడియో చేస్తాను. అండ్ అక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ఏ కార్డర్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ స్టేషన్స్ రాబోతున్నాయని కూడా క్లియర్గా ఒక వీడియో చేస్తాను. సో ఫైనలీ ఇన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. మరి ఈ డెవలప్మెంట్స్ అని చూస్తే మన విశాఖపట్నం ఏ రేంజ్లో డెవలప్ అవుతుంది అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నేనైతే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను డెవలప్మెంట్స్ గురించి. అండ్ మీరు కూడా కొన్ని క్లిప్స్ చూస్తుంటారు డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనేది. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ చిన్న మాట, అదేంటంటే విశాఖ ఇప్పుడు కేవలం ఒక పోర్ట్ సిటీ కాదు, ఇది భవిష్యత్తు మెగా సిటీగా ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవంగా ఎదగబోతుంది. మనం ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలంటే మన నగరాన్ని మరింత అందంగా శుభ్రంగా ఉంచాలి. మీరు మన విశాఖ అభివృద్ధి పట్ల గర్వంగా ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.